జనం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ములు మింగేయడానికి రకరకాలైనటువంటి కుట్రలు జరుగుతుంటాయి. అందులో ఒకటి క్రిప్టో కరెన్సీ. ఇంతకుముందే భారత ప్రభుత్వం దాని గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది, భారత ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. కానీ క్రిప్టో కరెన్సీకి సంబంధించి అంతర్జాతీయ వ్యవస్థ అయ్యేటప్పటికి వాళ్ళ ప్రచారం ముందు భారత ప్రభుత్వ ప్రచారం చిన్నబోయింది. డబ్బులు కొంతమంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. అదొక షేర్ మార్కెట్ అంటే దారుణం. షేర్ మార్కెట్లో ఇంకా ఇవాళ పెరిగి ఇవాళ తగ్గడం ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంది. ఇది వచ్చేటప్పటికి ఎందుకు పతనం అవుతుందో కూడా తెలియదు. ఇక్కడ ప్రభుత్వాల మీదనో ఇదో అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఉన్నట్టుండి పతనం అయిపోతుంది, మళ్ళీ ఉన్నట్టుండి పెరిగిపోతుంది. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు మరణించాడు, నిన్న హెలికాప్టర్ ప్రమాదం జరిగిందనగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదేంటంటే యుద్ధం జరిగిపోతుంది, ప్రపంచ యుద్ధం అని. వాడు పోతే యుద్ధం ఆగుతుంది. అప్పుడు ఇంకా క్రిప్టో కరెన్సీ లెక్క ప్రకారం అయితే పెరగాలి, స్టాక్ మార్కెట్లు ఇంకా పెరగాలి. అలా కాకుండా కుప్పకూలిపోతుందని భావించి అంటే దేశం ప్రపంచం యుద్ధం వైపుకి వెళ్ళిపోతుందని క్రిప్టో కరెన్సీ పడిపోతే దాంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ ఏమైపోతారు? అదే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరొక కొత్త సంక్షోభం.